శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. మనం మన ఛానల్లో భోగి పండుగ గురించి, సంక్రాంతి గురించి కూడా మనకి క్లుప్తంగా విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం. మరి 2 రోజులు అయిపోయి, భోగి నాడు భోగి పళ్ళు పోసుకున్నాం, భోగి మంటలు వేసుకున్నాం. సంక్రాంతి నాడు సరదాగా అన్ని ఆటపాటలతో చాలా చక్కగా జరిగింది, పిండి వంటలతో అయిపోయింది. మరి కనుమ నాడు ఏం చెయ్యాలండి అంటే, కనుమ నాడు మినుమ కొరకాలి అన్నది పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి సామెత. అంటే చాలామంది కనుమ నాడు మాంసాహారం తినడం అనేది చాలా ఆచారంగా ఎప్పటి నుంచో వస్తుంది. దాని వెనక బోల్డ్ రకాల విధానాలు, కథలు కూడా అవన్నీ చాలా ఎన్నో ఉన్నాయి. కానీ మరి మాంసాహారం తినలేకుండా శాకాహారమే తినేవాళ్ళు ఏం చేస్తారంటే, మాంసకృతులు కలిగినటువంటి అటువంటి తత్వాన్ని కలిగినటువంటి మినుములతో చేసినటువంటి గారెలు తినడం, మినుముతో కనుమనాడు మినుము కొరకాలి అంటారనమాట. కనుమనాడు మినుము కొరకాలి అంటే మినుముతో చేసినటువంటి పదార్థాలు మనం కనుమ పండుగ నాడు తినాలి అన్నది పెద్దల నుంచి వస్తున్నటువంటి ఆచారం. అది ఒక సాంప్రదాయం. అలాగే మరి ఈరోజు ప్రత్యేకత ఏమిటండి అంటే, మనం కనుమ పండుగ నాడు మనం ఈ పండుగ నాడు ధాన్యం తెచ్చుకున్నా, ఏ పంట పండినా కూడా దానికి పశు సంపద అనేది చాలా అవసరం. పాడి పంటలు బాగుంటేనే దేశాభివృద్ధి, దేశం బాగుంటుంది. మన ఆవులు బాగుండాలి, గోమాతను కాపాడుకుంటే మనం పాలు ఉంటాయి. తెల్లారులు ఇచ్చారు కాఫీ టీలు కావాలంటే పాలు కావాలి. పాలు కావాలంటే పశు సంపద బాగుండాలి. పశు సంపద బాగుండాలంటే వాటిని మనం సంరక్షిస్తూ ఉండాలి. కాబట్టి మనం ప్రతి ఏడాది మనకు పుట్టినరోజో, పండగ రోజో, పెళ్లి రోజు ఎలా అయితే వస్తాయో, అలాగ గోవులకు కూడా ఈ కనుమ పండుగ నాడు శుభ్రంగా మన దగ్గర ఉన్నటువంటి గోవులు, ఆవైతే ఆవు, ఎద్దులైతే ఎద్దుల్ని శుభ్రంగా కడిగి వాటికి శుభ్రంగా మంచి బొట్లు పెట్టి, ఈ మధ్య బాగా దండలు అవన్నీ వేసి అలంకారం చేసి, వాటి మీద కూడా ఏదైనా రంగు వస్త్రాలు లాంటివి కప్పి మనం తప్పకుండా గోపూజ అనేది తప్పకుండా కనుమ పండుగ నాడు చేసుకోవాలి. చాలా పల్లెటూర్లలో వాళ్ళ దగ్గర ఉన్న ఆటోలు అవనివ్వండి, ట్రాక్టర్లు అవనివ్వండి, ఎడ్ల బళ్ళు అవనివ్వండి, వాళ్ళ వ్యవసాయానికి సంబంధించిన పారం, గుణప, గడ్డపార ఇవన్నింటినీ కూడా శుభ్రంగా కడిగి వాటికి బొట్లు పెట్టి పూజ చేస్తారనమాట కనుమ పండుగ నాడు. పసుపు పూజతో పాటు ఆ గుణపం, పార, నాగలి వీటన్నింటికీ కూడా కవ్వం ఇవన్నింటికీ కూడా వాళ్ళు కనుమ పండుగ నాడు రైతులందరూ కూడా శుభ్రంగా పసుపు కుంకాలు రాసి వాటికి బొట్లు పెట్టి పూజ చేస్తూ ఉంటారు. అలా పూజ చేయడం వల్ల మనకి పశు సంపద బాగా పెరుగుతుంది, పాడి పంటలు అభివృద్ధిలో ఉంటాయి. ఎప్పుడు పండించుకు తినేయడమే కాకుండా ఆ పంటకి మూలమైనటువంటి ఆధారాలను కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. గోవులు అంతరించిపోతే తర్వాత పాలు ఉండవు. ఇలాగ వ్యవసాయం చేసేవాళ్ళు, పనిముట్లు ఇవన్నీ లేకపోతే మనం రేపు పొద్దున్న ఆహారం తినడం, ఆహారం పండించుకోవడం కూడా చాలా కరువైపోతుంది. ఇప్పటికే రైతులు చాలా మంది తగ్గిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ ఉన్నటువంటి విధానంలోనే మనకు అన్నం పెట్టే ఆ గోమాతల్ని, అలాగే పశు సంపద ఎడ్ల బండి, అలాగే ఆ పంటకి సంబంధించినటువంటి పనిముట్లన్నింటినీ కూడా ఆ కనుమ పండుగ నాడు శుభ్రంగా పూజ చేయడం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే పూర్వకాలంలో ఒక ఆచారం ఉంది. అదేమిటంటే, ఈ కనుమ పండుగ నాడు స్నానం చేసేటప్పుడు కాకి నీ రూపు నువ్వు తీసుకుని నా రూపు నాకు ఇచ్చేయి అంటూ ఉంటారట. అది పూర్వకాలం నుంచే వస్తూ ఉన్నది. అది ఆ ఆచారం. ఎందుకంటే మనం తెల్లగా ఉంటే కాకిలా ఉన్నామని ఎలా అనుకుంటాం చెప్పండి. కాబట్టి మనం అటువంటి ఆచారం కూడా పూర్వకాలం పద్ధతుల్లో ఉన్నది. కాబట్టి కనుమ పండుగ నాడు మినుముతో చేసిన వంటలు తప్పకుండా తినాలి. పశువులని శుభ్రంగా కడిగి వాటిని పూజించాలి. అలాగే ఇష్టదైవాన్ని, కులదైవాన్ని, గ్రామ దేవతల్ని తప్పకుండా కనుమ పండుగ నాడు వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన. మీ ఊళ్ళో ఉన్న గ్రామ దేవతని కనుమ పండుగ నాడు దర్శనం చేసుకుని, అది కొబ్బరికాయ కుట్టి అమ్మవారి దర్శనం చేసుకోండి గ్రామ దేవతది. అలాగే మీ ఇంట్లో మినుముతో చేసిన పదార్థాలు తప్పకుండా తినండి. మీకున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో కూడా వాటిని శుభ్రంగా కడిగి వాహన పూజ చేసుకోవడం, అలాగే పశువులకి పూజ చేయడం. ఏమంటే మరి మేము టౌన్లో ఉంటున్నామంటే మరి వ్యవసాయం ఎక్కడో జరుగుతోంది. మనకి ఈవేళ హైదరాబాదు ప్రతి నగరంలో కూడా ప్రతి దేవాలయం దగ్గర 1-2 గోవులు ఉంటూనే ఉన్నాయి. కాబట్టి మీరు ఆ గోశాలకు వెళ్ళి గోవులకి తగినటువంటి ఆహారాన్ని సమర్పించి, అమ్మ గోమాత నీ సంపద నువ్వు అభివృద్ధిలో ఉంటేనే మాకు సరి సంపదలు కలుగుతాయని చెప్పి గోమాతకి దండం పెట్టి గోశాలను సందర్శించి పశువులకి మీకు తోచినటువంటి ఆహారాన్ని అందించండి. దానికి తగినటువంటి ధనాన్ని చెల్లించండి. అలాగే పశు సంపదను కాపాడండి.
ఈ కనుమ పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆ పశు సంపదని గోమాతల్ని వాటిని కూడా దర్శించి వాటిని పూజించండి. కనుమ నాడు మినుముతో చేసిన పదార్థాలు తిని సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ అందరికీ మరొక్కసారి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.